హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వాటికి ముందర ఏమంటే మనకి కొన్ని తెలియాలి. సెక్షన్ 50కి సంబంధించి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి ఇంట్రెస్ట్ రేట్ ఎట్లుంటుంది, అవుట్వర్డ్ ట్యాక్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అండ్ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 18% క్యాలిక్యులేషన్ చేస్తాము. అండ్ ఐటీసీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అండ్ వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 24% క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ రూల్ 88B అండ్ 86(4)B వీటికి సంబంధించి అమెండ్మెంట్స్ అండ్ PMT 03కి సంబంధించి అమెండ్మెంట్స్ అండ్ రూల్ 87(14) న్యూ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేసినారు అండ్ PMT 09లో కొంత చేంజెస్ చేసినారు. ఇవి అమెండ్మెంట్కి సంబంధించి. సో ఫస్ట్ వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్కి కంటిన్యూయేషన్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మిస్ నిత్య హ్యాస్ ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఈజ్ ఇన్ హర్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఆన్ 28th February హ్యాస్ పర్ GST పోర్టల్. సో మనకి హెడ్స్ అనేది 2 హెడ్స్ ఉంటాయి, మేజర్ హెడ్స్ అండ్ మైనర్ హెడ్స్ అని. సో మేజర్ హెడ్స్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయి, CGST, SGST, IGST. అండ్ మైనర్ హెడ్స్కి సంబంధించి ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ అండ్ ఈ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ అండ్ ఫీజెస్ CGST అండ్ IGSTకి సంబంధించి కూడా ప్రొవైడ్ చేసినారు. Here, tax liability for the month of February for CGST and SGST was 75,000 each. So 75,000 మనకి CGST పే చేయాలి అండ్ SGST పే చేయాలి. She failed to pay tax and contacted you as legal advisor on 12th April to advisor. So I'm has on 28th ఫిబ్రవరిలో ఆత్మ ఉన్న క్యాష్ లెడ్జర్లో ఇంత అమౌంట్స్ ఉన్నవి అండ్ ఆమె అమౌంట్ని పే చేయలేదు. 12th April నీ దగ్గర వచ్చి అడుగుతుంది ఇన్ఫర్మేషన్కి సంబంధించి, మేము పే చేయలేదు ఎట్లా అనేది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు పే ఇఫ్ ఎనీ బై యూటిలైజింగ్ ద అవైలబుల్ బ్యాలెన్స్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ హ్యాస్ పర్ GST లా. షీ వాంట్ టు పే ట్యాక్స్ అండ్ 20 April. సో 20 April పే చేయాలి అని ఆమె అనుకుంటుంది. సో యాక్చువల్గా ఆమె ఎప్పుడు పే చేయాలో అప్పుడు పే చేయకుండా లేట్గా పేమెంట్ చేస్తుంది. ఓకే. Other information, date of collection of GST was 18th February. No other transactions after this up to 20 April. Next, ignore penalty and late fee for these transactions. No other balance is available. సో మనం ఇక్కడ ఏం చెప్పినారు, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి అంటే నేను ఎంత చెప్పినా 18% ఇంట్రెస్ట్ రేట్ పడుతుందని చెప్పినాము. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 18% క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ 18th February. మీరు అమౌంట్ని 18th February కలెక్ట్ చేసినారంటే అది ఫిబ్రవరి మంత్లో కలెక్ట్ చేసినారు అంటే ఫిబ్రవరి మంత్కి సంబంధించిన డ్యూ డేట్ ఎప్పుడు, మార్చ్, దట్ ఈస్ 20 March. అండ్ ఇంట్రెస్ట్, అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీకి ఇంట్రెస్ట్ వచ్చేసి 18%. ఒకవేళ ఐటీసీలో ప్రాబ్లమ్స్ వస్తే 24% క్యాలిక్యులేషన్ చేస్తుంటుంది. సో 18% ఈజ్ పేయబుల్ ఫర్ ద పీరియడ్ విచ్ రిటర్న్ రిమైన్స్ అన్పేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 50. సో సెక్షన్ 50 ప్రకారం CGST Act 2017 ప్రకారం ఇన్ ద గివెన్ కేస్ సిన్స్ నిత్య వాంట్స్ టు పే ద ట్యాక్స్ ఆన్ 20 April. సో ఆమె పేమెంట్ చేయాల్సినది ఎప్పుడు 20 Marchకి పేమెంట్ చేయాలి. ఎందుకు, అది ఫిబ్రవరి మంత్కి సంబంధించిన రిటర్న్ కావాలి. సో 20 Marchకి పేమెంట్ చేయకుండా 20 Aprilకి పేమెంట్ చేస్తుంది. 20 March నుంచి అక్కడ ఒక 11 days ఉంటుంది అండ్ దాని తర్వాత ఒక 20 days. సో 31 days ఇంక్లూడ్ చేసుకుంటే 31 daysకి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది, CGSTకి సంబంధించి 75,000, SGSTకి సంబంధించి 75,000. సో మొత్తం అమౌంట్ వచ్చేసి CGST, SGSTకి సంబంధించి ఈచ్కి 75,000 ఇంటూ 18% ఇంటూ 31 డివైడెడ్ బై 365 ఇంత అమౌంట్ క్యాలిక్యులేషన్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 49(10) ఆఫ్ CGST Act 2017 ఎనీ పేమెంట్ ఆఫ్ amount of tax, interest, penalty, fee or any other amount available in electronic cash ledger. సో మనకి ఒకవేళ అమౌంట్ ఏదైనా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉంటే వాటిని కెన్ బి ట్రాన్స్ఫర్ టు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, యూనియన్ టెరిటరీ ట్యాక్స్ ఆర్ సెస్ ఇన్ సచ్ ఫార్మ్ అండ్ మేనర్ యాజ్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్. మనకి GST PMT 09 ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, మనం ఇంటర్ హెడ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే మనకి చెప్పేది. రిస్ట్రిక్షన్స్ మే బి అవైలబుల్ దస్ అమౌంట్ ఎంటర్డ్ అండర్ మైనర్ హెడ్లో ఉండేటివి, దట్ ఈస్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఉండేటివి అండ్ మేజర్ హెడ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉన్నప్పుడు కెన్ బి ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ మేజర్ ఆర్ మైనర్ హెడ్. కాన్సిక్వెంట్లీ క్రాస్ యూటిలైజేషన్ అమాంగ్ మేజర్
హెడ్ అండ్ మైనర్ హెడ్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు వీటి ప్రకారం మనం చేసుకుంటే మనం పేయబిలిటీ ఎంత పే చేయాలి, 75,000 ఇక్కడ పే చేయాలి, 75,000 ఇక్కడ పే చేయాలి. ఇన్ అడిషన్ టు దట్ సెక్షన్ 50 ప్రకారం సెక్షన్ 50 ప్రకారం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసినాము. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 1147 పే చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ ఆ సేమ్ హెడ్స్లో ఎంత క్రెడిట్ ఉంది అంటే ఎంత క్యాష్ ఉంది అనేది ఫస్ట్ తీసుకోవాలి. 40,000 ఉంది, 10,000, 1,000, 80,000 అండ్ 400 ఉంది. సో అవి మనం తీసుకుంటాము. సో 40,000, 80,000 అండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇక్కడ 1,000 అండ్ ఇక్కడ 400 వీటిని ఫస్ట్ మనం తీసుకుంటాము. ఆ అమౌంట్ని తీసుకున్న తర్వాత రిమైనింగ్ మనకి ఏమన్నా అమౌంట్ కావాల్సి ఉంటే అంటే 75,000 తర్వాత 35,000 పేయబుల్, 1,147 నుంచి 1,000 తీసేస్తే 147 పేయబుల్ అండ్ ఇక్కడ 75,000ని చూసుకుంటే ట్యాక్స్ 80,000 ఉంది అంటే ఇంకేం పే చేయాల్సిన అవసరం లేదు, మన అమౌంట్ ఇంకా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,147 అండ్ 400 ఉంది. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎట్లా పే చేయాలి, ఈ అమౌంట్స్ మేజర్ హెడ్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ మేజర్ హెడ్స్ నుంచి ఇంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోద్ది. సో అమౌంట్ పేయబుల్ ఇన్ క్యాష్ వచ్చేసి నిల్. ఇక్కడ ఇందులో ఎంత షార్ట్ ఫామ్ ఉందో 35,000 షార్ట్ అమౌంట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ క్యాష్ లెడ్జర్ అవైలబుల్ ఇన్ మేజర్ హెడ్ ఐజిఎస్టీ. సో ఐజిఎస్టీలో ఉన్నది ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ 147 shortfall amount shall be transferred from cash ledger balance in minor head penalty major head CGST. సో CGST ఇంట్రెస్ట్కి మైనర్ హెడ్ పెనాల్టీ ఇంట్రెస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి 747 కావాలి. 747 కూడా సేమ్ మైనర్ హెడ్ నుంచి మేజర్ హెడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. నెక్స్ట్ సిన్స్ దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఇన్ ఇంటర్ హెడ్ ఆర్ ఇంటర్ హెడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ లెడ్జర్ యాజ్ పర్ ద రిలవెంట్ ప్రొవిజన్స్, ఇట్ ఈస్ అపాన్ ట్యాక్స్ పేయర్ టు డిసైడ్ ఫ్రమ్ విచ్ అకౌంట్ ద షార్ట్ ఫాల్ హ్యాస్ బీన్ మేడ్. ఇది క్యాష్ లెడ్జర్ ఉన్నప్పుడు యూటిలైజేషన్ ఇట్లుంటుంది. నెక్స్ట్ second question, what is there in second question? A makes interstate supplies of goods valued at 50,000 to B within state of Karnataka. There is no input tax balance available with A. B makes interstate supplies to X limited. సో ఏ ఉన్నాడు ఇక్కడ అండ్ బి ఉన్నాడు, విత్ ఇన్ స్టేట్ వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వాల్యూ వచ్చేసి 50,000 అండ్ ఏమీ ఐటీసీ లేదు అంటే ఫస్ట్ టైం అయింటాడు ఏ వచ్చేసి. నెక్స్ట్ బి ఏం చేస్తున్నాడు, ఇంటర్స్టేట్ సప్లై చేస్తున్నాడు టు ఎక్స్ లిమిటెడ్కి. సో బీకి ఐటీసీ ఉంటుంది, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అండ్ ఇప్పుడు పేయబుల్ వచ్చేసి ఐజిఎస్టీ పేయబుల్ అండ్ ఆఫ్టర్ యాడింగ్ 10% మార్జిన్. సో 50,000కి 10% మార్జిన్ యాడ్ చేయాలి. 5,000 యాడ్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ద వాల్యూ ఆఫ్ గుడ్స్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, దేర్ ఫోర్ ఎక్స్ లిమిటెడ్ సేల్స్ టు ఇట్. మళ్ళీ ఎక్స్ నుంచి వైకి పోతుంది ఇన్ తెలంగాణ స్టేట్కి ఆఫ్టర్ హ్యాడింగ్ 10% ఆఫ్ హిజ్ మార్జిన్. సో 55,000 పైన మళ్ళీ ఒక 10% యాడ్ చేసుకుంటాడు. ఇతనికి ఏముంటుంది, ఐజిఎస్టీ క్రెడిట్ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ పేయబుల్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రేట్ వచ్చేసి 18% స్టేజ్ వైజ్గా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ ఇంటర్స్టేట్ సప్లై అవుతుంది, తర్వాత ఇంటర్స్టేట్ సప్లై అవుతుంది బి నుంచి ఎక్స్కి. 50,000కి 9% పేయబుల్ అండ్ 59,000 పేయబుల్ వస్తుంది. 59,000 ఏ డస్ నాట్ హ్యావ్ క్రెడిట్ ఆఫ్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఏం లేదు కాబట్టి ఎంటర్ 4,500 అండ్ 4,500 ఛార్జ్డ్ విల్ బి పేయడ్ ఇన్ క్యాష్ బై ఏ టు సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది అండ్ స్టేట్ కర్ణాటక గవర్నమెంట్. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఏ గవర్నమెంట్కి పోతుంది అనేది చెప్తున్నాము. నెక్స్ట్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ బై బి టు ఎక్స్కి పోతే మార్జిన్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఐజిఎస్టీ 18% వస్తుంది, 64,900 విల్ బి ద టోటల్ ప్రైస్. ఐజిఎస్టీ పేయబుల్ ఎంత, 9,900 అండ్ దీనికి మనకి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అమౌంట్ ఉంది కదా వాటిని యూటిలైజ్ చేసుకుంటాము. సో ఐజిఎస్టీ పేయబుల్ ఇన్ క్యాష్ ఎంత పే చేయాలి, 900 పే చేయాలి. ఇప్పుడు ఈ 900ని పే చేసేటప్పుడు క్రెడిట్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ కెన్ బి యూజ్ టు పే ఐజిఎస్టీ, దట్ ఈస్ సెక్షన్ 49(5) ప్రకారం మనకి అలవబిలిటీ చేస్తారు. సో ఐజిఎస్టీ లయబిలిటీని పేయబుల్ ఇట్లా క్రెడిట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ క్రెడిట్ని యూటిలైజ్ చేసుకొని. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ విల్ ట్రాన్స్ఫర్ హెచ్జిఎస్టీ క్రెడిట్ 4,500 యూటిలైజ్డ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ టు సెంట్రల్ గవర్నమెంట్. ఏవైతే మనం ఇక్కడ మనకి పేయబుల్ ఏది ఉంది, ఐజిఎస్టీ పేయబుల్ ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పేయబుల్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ని యూటిలైజ్ చేసుకున్నాం. సో స్టేట్ గవర్నమెంట్ అనేది 4,500 ఏదైతే యూటిలైజ్ చేసుకున్నామో పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ X to Y మళ్ళీ ఇప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఛార్జ్
ఫర్ సప్లై వచ్చేసి 55,000కి ఒక 10% యాడ్ చేసుకుంటాము. CGST HGST పడుతుంది 71,390 విల్ బి ద టోటల్ ప్రైజ్. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ CGST అండ్ HGST పేయబుల్ బై ఎక్స్ లిమిటెడ్ ఇన్ క్యాష్. సో CGST HGST నిల్ అమౌంట్ పేయబుల్ ఇన్ క్యాష్. సో HGST పేయబుల్ ఎంత 5,445. నెక్స్ట్ ఇక్కడ అవైలబుల్ క్రెడిట్ ఇన్ ఐజిఎస్టీలో మనకున్న క్రెడిట్ ఎంత అనేది చూసుకోవాలి. సో 9,900 తీసేసిన తర్వాత, అంటే ఫస్ట్ ఇక్కడ వాడేసినాం కదా 5,445 వాడేసిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంది 4,455 ఉంది. సో HGST పేయబుల్ టు తెలంగాణ గవర్నమెంట్ ఇన్ క్యాష్ 9,990 రూపీస్ పే చేయాలి. సో క్రెడిట్ ఆఫ్ ఐజిఎస్టీ కెన్ బి యూజ్ టు పే ఐజిఎస్టీ కానీ ఆర్ CGST కానీ ఆర్ HGST కానీ ఇన్ ఎనీ ఆర్డర్ ఇన్ ఎనీ ప్రపోర్షన్. సో ఈక్వల్ రేషియో అయినా తీసుకోవచ్చు, ఆర్ సేమ్ రేషియో అయినా తీసుకోవచ్చు, ఆర్ ఇంకొక రేషియో అయినా తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ విల్ ట్రాన్స్ఫర్ IGST ఆఫ్ 4,455 యూటిలైజ్డ్ ఇన్ పేమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు తెలంగాణ గవర్నమెంట్. నెక్స్ట్ కెన్ వన్ యూజ్ ITC ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెనాల్టీ పే అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో మీ ITC క్రెడిట్ లెడ్జర్లో మీకు ఏమైనా అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని రివర్స్ ఛార్జ్ పే చేయడానికి యూజ్ చేయొచ్చా అంటే నో. యాజ్ పర్ సెక్షన్ 49(4) ఏం చెప్తుంది అంటే ఎనీ అమౌంట్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉన్న అమౌంట్స్ గురించి ఏ సెక్షన్ మాట్లాడుతుంది? సెక్షన్ 49(4) మాట్లాడుతుంది. మనం ఇంతకుముందు క్యాష్ గురించి మాట్లాడినది సెక్షన్ 49(5) అనేది మాట్లాడింది, అంతేనా? క్యాష్ లెడ్జర్కి సంబంధించి సెక్షన్ 49 ఎనీ అమౌంట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ 49(10) మాట్లాడుతుంది. సో 49(4) వచ్చేసి ఇప్పుడు క్రెడిట్, మీకు ఏమైనా క్రెడిట్ ఉంటే ఆ క్రెడిట్కి సంబంధించి మాట్లాడుతుంది. సో 49(4) అమౌంట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ మే బీ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎనీ పేమెంట్ టువర్డ్స్ అవుట్పుట్ ట్యాక్స్. అండ్ ఇక్కడ యాజ్ పర్ సెక్షన్ 2(82) ప్రకారం అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏమి? అవుట్పుట్ ట్యాక్స్ మీన్స్ CGST కానీ ఆర్ HGST కానీ చార్జబుల్ అండర్ దిస్ యాక్ట్ ఆన్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మేడ్ బై హిమ్, అతను కానీ ఆర్ అతని యొక్క ఏజెంట్ కానీ, బై హిస్ ఏజెంట్ కానీ, బై మేడ్ బై హిమ్ కానీ ఆర్ బై ది ఏజెంట్ కానీ, అండ్ ఎక్స్క్లూడ్ ట్యాక్స్ పేయబుల్ బై హిమ్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్. రివర్స్ ఛార్జ్ బేసిస్లో ట్యాక్స్ ఏదైతే పే చేయాలో ఆ అమౌంట్ని తీసేయాలి. దేర్ ఫోర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెనాల్టీ ఆర్ పేమెంట్ అండర్ రివర్స్ ఛార్జెస్. సో ఇంట్రెస్ట్, పెనాల్టీ అండ్ రివర్స్ ఛార్జెస్ ఏమైనా పే చేయాలంటే మీరు క్యాష్లోనే పే చేయాలి. ఐటీసీని యూటిలైజ్ చేయడానికి రాదు. దట్ ఈస్ సెక్షన్ 49(4) చెప్తుంది. అవుట్పుట్ ట్యాక్స్ గురించి సెక్షన్ 2(82) చెప్తుంది. నెక్స్ట్ ABC లిమిటెడ్ ఫైల్ ద రిటర్న్ ఫర్ GST అండర్ సెక్షన్ 39(1) ఫర్ ద మంత్ ఆఫ్ November 20 December showing self-assessed tax of rupees 2,50,000 which was not paid. సో ట్యాక్స్ అమౌంట్ పే చేయలేదు. ట్యాక్స్ అమౌంట్ని పే చేయకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకోవాలి? ట్యాక్స్ అంటే 50% తీసుకోవాలని చెప్పినాము. నెక్స్ట్ విచ్ ఈస్ నాట్ పేడ్. ఎక్స్ప్లెయిన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ABC లిమిటెడ్ యాజ్ పర్ రిలవెంట్ ప్రొవిజన్స్. సో యాజ్ పర్ సెక్షన్ 2(117) ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ రిటర్న్ అంటే మీన్స్ రిటర్న్ ఫర్నిష్డ్ అండర్ సెక్షన్ 139(1). సో 139(1) కింద ఎప్పుడైతే రిటర్న్ని ఫైల్ చేస్తామో అది వ్యాలిడ్ రిటర్న్ అంటారు. ఆన్ విచ్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ ఫుల్లీ పేడ్. ఇక్కడ ఏదైతే అమౌంట్ చూపించిందో ఆ అమౌంట్ని ఇంకా పే చేయలేదు. సో ఈ పర్సన్ ఎవరైతే ABC లిమిటెడ్ ఉన్నాడో ఆ పర్సన్ ఫైల్ చేసిన రిటర్న్ని నాట్ కన్సిడర్ హ్యాజ్ వ్యాలిడ్ రిటర్న్ అండ్ ఆల్సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విల్ నాట్ బి అలౌడ్ టు రిసిపియంట్ ఆఫ్ సప్లయర్స్. సో ఐటీసీ వాళ్ళు ఎవరైతే రిసిపియంట్ ఉంటారో ఆ పర్సన్కి ఐటీసీ అనేది రాదు. నెక్స్ట్ మిసెస్ PPC అండ్ కో హ్యాజ్ అవైల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ 42,500 డ్యూరింగ్ సెప్టెంబర్ అండర్ GST హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవైలింగ్ 21,250 అండర్ CGST అండ్ HGST హెడ్. సో ఇక్కడ PPC అండ్ కో అనేది ఒక కంపెనీ ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేసి 42,500ని అవైల్ చేసుకుంది డ్యూరింగ్ ద సెప్టెంబర్ మంత్కి సంబంధించి అండర్ GST హెడ్లో తీసుకుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అవైలింగ్ 21,000 అంటే CGST HGSTలో తీసుకోవాల్సినది IGSTలో తీసుకుంది. మిస్టర్ ఎక్స్ అకౌంటెంట్ ఆఫ్ అబోవ్ ఎంటిటీ వుడ్ లైక్ టు యూజ్ ఫామ్ GST PMT 09 for making transfer for IGST head to respective CGST and HGST heads. Explain the scenario and offer your comment. So GST PMT 09 గురించి మనం చెప్పినాము. As per provisions of section 49(10)
వాట్ ఈస్ డిస్కస్ అబౌట్ 4910 అండ్ రూల్ 8713. సో మీకు ఏదైతే అమౌంట్స్ ఉంటావో వాటికి సంబంధించి రీడ్ విత్ రూల్ 8713 ఆఫ్ సిజిఎస్టీ రూల్స్. ఏ రిజిస్టర్ పర్సన్ మే ఆన్ ద కామన్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఫీ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ అవైలబుల్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. 4910 అని చెప్పింది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో అమౌంట్స్ ఏమైనా ఉంటే అండర్ ద యాక్ట్ ఆఫ్ త్రూ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఆర్ సెంట్రల్ ట్యాక్స్ ఆర్ స్టేట్ ట్యాక్స్, యూనియన్ టెరిటరీ ఏదైనా అమౌంట్స్ ఉన్నని ఏ అమౌంట్స్కైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది క్యాష్ లెడ్జర్లో ఉన్నప్పుడు యూజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిఎస్టీ పిఎంటీ 09. సో అది క్యాష్ లెడ్జర్ ఉన్నప్పుడు 4910 ప్రకారం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఓన్లీ అమౌంట్స్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాము టు ద రెస్పెక్టివ్ హెడ్స్ యూజింగ్ ద ఫార్మ్ జిఎస్టీ పిఎంటీ 09 and not otherwise. So accordingly contention of accountant ex PPC and co is not valid. ఎందుకు ఇక్కడ వచ్చేసి ఐటీసీలో ఉన్న అమౌంట్ నాట్ ఇన్ క్రెడిట్ లెడ్జర్. సో అకౌంటెంట్ అనేవాళ్ళు రాంగ్ చెప్తున్నారు. ఫర్ హెడ్ ఐజిఎస్టీ టు రెస్పెక్ట్ టు సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. నెక్స్ట్, మిసెస్ ఏబీసీ అండ్ లిమిటెడ్ హ్యావ్ బిలేటెడ్లీ ఫైల్ జిఎస్టీ రిటర్న్ అండర్ సెక్షన్ 39 ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఆఫ్టర్ 60 days. సో ఒక రిటర్న్ని ఆఫ్టర్ 60 days తర్వాత ఫైల్ చేసినారు. ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ సచ్ రిటర్న్స్ టోటల్ ట్యాక్స్ పేడ్ ఇన్ సచ్ రిటర్న్ హీస్ బిలో. సో అతను ఏం చేసినాడు, అమౌంట్ని లేట్గా పేమెంట్ చేసినాడు అంటే ట్యాక్స్ అమౌంట్. సో సెక్షన్ 50 అప్లికబిలిటీ లేక వస్తుంది. సెక్షన్ 50కి సంబంధించి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎంత, 18% క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇది అవుట్పుట్ ట్యాక్స్కి సంబంధించి కాబట్టి ఒకవేళ మీరు ఐటీసీని రాంగ్ క్లైమింగ్ ఉంటే అట్లాంటి కేసెస్లో 24% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుండే. సో అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత, 4,50,000, 2,85,000, 2,85,000. ట్యాక్స్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం 18,000, 32,000, 32,000. ఇన్పుట్ ట్యాక్స్ అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్. సో యూటిలైజేషన్ చేయడానికి మనకున్న అవైలబుల్ అమౌంట్ 2,50,000, 55,000, 55,000. ట్యాక్స్ పేడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ 2,18,000, 2,62,000, 2,62,000. సో వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ ఎంటైర్ ట్యాక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి హ్యాస్ టు బి పేడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఎక్సెప్ట్ ట్యాక్స్ టు బి పేడ్ ఇన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఫస్ట్ కేసు ఏం చెప్తారంటే, ప్రొవిజో టు సెక్షన్ 15 lays down interest on tax payable in respect of supplies made during the tax period and declared in the return of the said period furnished after due date of in accordance with provisions of section 39. సో provisions of section 39 ప్రకారం మీకున్న డ్యూ డేట్ ప్రకారం రిటర్న్ ఫైల్ చేయకుంటే, విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే, ఎక్సెప్ట్ where such return is furnished after commencement of any proceedings under section 73 or 74 in respect of said period shall be levied on that portion of tax that is paid by debiting electronic credit ledger. సో ఇన్ ద కేస్ ఆఫ్ సినారియోలో ఏం చెప్తారు, ఏబీసీ లిమిటెడ్ ఫైల్ దే రిటర్న్ బిలేటెడ్లీ యాజ్ పర్ ద అబౌవ్ ప్రొవిజన్స్. ఇంట్రెస్ట్ అనేది పేయబుల్ ఇన్ ద ట్యాక్స్ కాంపోనెంట్స్. ఏదానిపైన క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇంట్రెస్ట్ అనేది ఆల్వేస్ ట్యాక్స్ కాంపోనెంట్స్ పైన క్యాలిక్యులేషన్ చేయాలి. పేడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఓన్లీ. ఎందుకు క్రెడిట్ లెడ్జర్తో కాదు, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఉన్న అమౌంట్స్ అంటే ఎలక్ట్రానిక్ క్యాష్ ఎంత పే చేయాలో ఆ అమౌంట్ పైన మనం క్యాలిక్యులేషన్ చేస్తాము ఇంట్రెస్ట్ అనేది. A point relevant not here is the tax payable on reverse charge basis also carries interest for period of delay is remittance of tax and input tax credit cannot be used to pay same. సో ఐటీసీని రివర్స్ ఛార్జ్తో పే చేయకూడదు. సో మనం క్యాష్తోనే పే చేయాలి. సో దాని మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. సో అకార్డింగ్లీ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 50 పేయబుల్ ఫర్ ద ట్యాక్స్ పేడ్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఈజ్ కంప్లీటెడ్. సో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్తో మనం ఎంత అమౌంట్స్ పే చేసినాము, 2,18,000, 2,62,000, 2,62,000. ఆ అమౌంట్స్ నేను డైరెక్ట్ తీసుకుంటా. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి 18% క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ ఎన్ని డేస్కి అంటే ఎన్ని డేస్ అయితే వాళ్ళకు ఉందో అన్ని డేస్కి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఎప్పుడు పే చేయాల్సింది, ఈ జనవరి మంత్ వాళ్ళే ఇచ్చినారు మనకి డైరెక్ట్గా 60 days తర్వాత అన్నారు కాబట్టి. సో 60 × 365 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్, ఫర్దర్ ఇఫ్ ఎంటైర్ ట్యాక్స్ పేయబుల్ ఫర్ జనవరి హీస్ పేడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఎక్సెప్ట్ ఫర్ ద ట్యాక్సెస్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో అంతా మనం క్రెడిట్ లెడ్జర్లోనే పే చేస్తే మనకి పేయబుల్ అమౌంట్ ఏంది, ఓన్లీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. ఈవెన్తో మన క్రెడిట్ లెడ్జర్లో అమౌంట్ ఉన్నప్పటికీ రివర్స్ ఛార్జ్ మెకానిజంకి
యూటిలైజ్ చేసుకోవడానికి రాదు. ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉన్న అమౌంట్స్ని మనం కంపల్సరీ క్యాష్లోనే పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు అంత క్రెడిట్లోనే పేమెంట్ చేస్తే మనం లయబిలిటీ ఎంత, ఓన్లీ క్యాష్ వరకే. కాబట్టి క్యాష్ వరకు పేయబుల్ ఎంత, రివర్స్ ఛార్జ్కి సంబంధించి అమౌంట్స్ ఎంత ఉన్నాయి, 1832. సో నేను 1832కి అండ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 18%, 60 days ఇంటూ డివైడెడ్ బై 365 చేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అంత ఇంట్రెస్ట్ నేను పే చేస్తా. నెక్స్ట్, examine the taxes to be paid for the month of January on the basis below information furnished by ఏం కనుక్కోమన్నాడు మనకి, ట్యాక్సెస్ టు బి పేడ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై ఆన్ ది బేసిస్ ఆఫ్ బిలో ఇన్ఫర్మేషన్. సో అవుట్పుట్ పేయబుల్ ఎంత ఉంది, 14,75,000, 28,34,000, 28,34,000. ట్యాక్స్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం 36 months. ఇది జూలై మంత్కి సంబంధించినది. ఓకే, 36,000, 1,44,000, 1,44,000. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్ ఉంది. సో ఈ అమౌంట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది. అండ్ అవుట్పుట్ ట్యాక్స్ రిపోర్టెడ్ అండర్ ఐజిఎస్టీ కాలం పర్టెన్ టు ఫిబ్రవరి మంత్. సో ఇది ఫిబ్రవరి మంత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జూలైలో పే చేసినాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని డేస్ అవుతుందో, అంటే ఫిబ్రవరి మంత్కి సంబంధించిన డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది, 20 March అవుతుంది. 20 March తర్వాత ఎన్ని డేస్ అవుతుందో అప్ టు జూలై వరకు అంతా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి, విచ్ ఈస్ నాట్ పేడ్ ఫర్ దట్ సెడ్ పీరియడ్. ఆల్సో నోట్ దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ pertains to input tax on purchase made during the month of July and no opening balance exists for previous tax period. So ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ గవర్న్డ్ యాజ్ పర్ సెక్షన్ 49 ప్రకారం. సో 49 ప్రకారం తీసుకుంటాము. అండ్ వాటికి సంబంధించి 49A అండ్ 49Bకి సంబంధించిన సెక్షన్స్ని చూసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ 88 రూల్ 88 రూల్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్సో సెక్షన్ 49(8) ఏం చెప్తారంటే, సింప్లీ దట్ ఎవ్రీ ట్యాక్సబుల్ పర్సన్ షెల్ డిశ్చార్జ్ ఈ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ రూల్స్ మేడ్ దేర్ అండర్ ఇన్ ఫాలోయింగ్ ఆర్డర్. ఒక ఆర్డర్ని మనం ఫాలో కావాలి. ఏమన్నా మనం ట్యాక్స్ పేమెంట్స్ ఉంటే ఏ ఆర్డర్ని ఫాలో కావాలి అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫాలో కావాలి. మీరు ఏమన్నా పేమెంట్ చేస్తుంటే ఫస్ట్ ఏ అమౌంట్ పే చేయాలంటే ప్రీవియస్ మంత్కి సంబంధించిన రిటర్న్కి సంబంధించిన అమౌంట్స్ పే చేయాలి. నెక్స్ట్ కరెంట్ మంత్కి సంబంధించిన రిటర్న్కి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ పే చేయాలి. తర్వాత ఏమన్నా అమౌంట్స్ ఉంటే ఆ అమౌంట్ని పే చేయాలి. సో సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ రిలేటెడ్ టు ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి అండ్ సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ రిలేటెడ్ టు కరెంట్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి. సో ఫస్ట్ ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి, నెక్స్ట్ కరెంట్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి అండ్ ఎనీ అదర్ అమౌంట్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ రూల్స్ మేడ్ దేర్ అండర్ ఇంక్లూడింగ్ డిమాండ్ డిటర్మైన్ అండర్ సెక్షన్ 73 and 74. సో డిమాండ్ ఏమన్నా 73, 74లో చెప్పింటే ఆ అమౌంట్ని. నెక్స్ట్ యాజ్ పర్ ద అబోవ్ ప్రొవిజన్స్ సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ ఆఫ్ ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్ ఫిబ్రవరి షెల్ బీ పేడ్ ఫస్ట్. సో ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఫస్ట్ పే చేయాలి. అండ్ లేటర్ సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ ఆఫ్ ద కరెంట్ ట్యాక్స్ పీరియడ్ జూలై షెల్ బీ పేడ్. సో ఫస్ట్ ఫిబ్రవరి మంత్కి సంబంధించి పే చేయాలి, తర్వాత జూలైకి సంబంధించి అమౌంట్ పే చేయాలి. సో మనకి క్రెడిట్ లెడ్జర్లో ఎంత అమౌంట్ ఉందో ఫస్ట్ నేను తీసేసుకుంటాను. క్రెడిట్ లెడ్జర్ అమౌంట్ నేను అవుట్పుట్ పేయబుల్ ఎంత ఉంది ఆ అమౌంట్ తీసుకుంటా ఫర్ జూలై. యూటిలైజేషన్ సో 14,75,000 ఎంత ఉంది, 28,34 ఉంది. అండ్ GST రిఫర్స్. సో వీటికి సంబంధించిన తర్వాత ఎంత అమౌంట్స్ కావాలి, ఇంత అమౌంట్స్ మనకి నాకు ఇంకా మిగులుతుంది. సో ఇక్కడ అమౌంట్ 18,32,000కి ఫస్ట్ ఏదైతే నాకు ఐజిఎస్టీ అమౌంట్స్ ఉన్నావో ఆ అమౌంట్స్ని తీసుకున్నాను. సో ఐజిఎస్టీ అమౌంట్ ఎంత ఉంది, 14,75,000 ఉంది. బట్ 14,75,000 మొత్తం తీసేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వీటికి సంబంధించి అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్కి సంబంధించి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత ఉంది, 18,32 ఉంది. అండ్ ఇక్కడ ఐజిఎస్టీలో 14,75,000ని యూటిలైజ్ చేసిన తర్వాత ఇంకేమన్నా అమౌంట్ రిమైనింగ్ మిగిలితే ఆ అమౌంట్ని నేను మళ్ళీ, సో ఇక్కడ నేను పేయబుల్ ఎంత ఉంది 14,75,000 బట్ 26,52,000 ఉంది. సో 14,75,000 ఫస్ట్ యూటిలైజ్ చేసుకుంటా. రిమైనింగ్ అమౌంట్ని ఈక్వల్ రేషియోలో అలొకేట్ చేస్తా. ఈక్వల్ రేషియోను మెయింటైన్ చేయాలన్నా నో, ఏ రేషియో అయినా మెయింటైన్ చేయొచ్చు. నేను ఒక ఈక్వల్ రేషియోని మెయింటైన్ చేసుకుంటా ఐజిఎస్టీని. తర్వాత సిజిఎస్టీ అమౌంట్ ఎంత ఉంది, 18,32,000. ఆ 18,32,000 ఇక్కడ తీసేసుకుంటాము. నెక్స్ట్ హెచ్జిఎస్టీకి సంబంధించిన అమౌంట్ 18,32,000 ఉంది. అండ్ 18,32,000 తీసుకుంటా. అమౌంట్ పేయబుల్ త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఇది అమౌంట్ వస్తుంది. ఇది ఒకటే పే చేస్తామా, నో, రివర్స్ ఛార్జ్ పేమెంట్ సంబంధించి కూడా ఉంది. సో 4,13,000. సో నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం మర్చిపోకూడదు. నెక్స్ట్ టోటల్ అమౌంట్ పేయబుల్ త్రూ క్యాష్ లెడ్జర్ ఇంత పేమెంట్ చేయాలి. ఆఫ్టర్ యూటిలైజేషన్ ఆఫ్ ఐజిఎస్టీ ఫస్ట్ ఏది యూటిలైజేషన్ చేయాలి, ఐజిఎస్టీ క్రెడిట్ని టువర్డ్స్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించి ఐజిఎస్టీ లయబిలిటీని ఫస్ట్ యూటిలైజ్ చేయాలి. ఈక్వల్లీ అమౌంట్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రొఫెషన్ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ నాట్ బి యూటిలైజ్డ్ ఫర్ డిశ్చార్జింగ్ ట్యాక్స్ లయబిలిటీ.
ఇన్పుట్ ట్యాక్స్ లయబిలిటీని రివర్స్ ఛార్జ్ బేసిస్కి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీకి డిశ్చార్జ్ చేయకూడదు. దస్ పేయబుల్ వియా electronic cash ledger. Next, since Mrs. Jink and Co have defaulted in payment of tax for the month of February and the same has been paid during July, so interest payable as per section 80C of the CGST Act కూడా క్యాలిక్యులేషన్ చేయాలి అట్ ద రేట్ ఆఫ్ 18% రిలేటెడ్ టు ఇంట్రెస్ట్కి సంబంధించి అండ్ అవుట్పుట్ ట్యాక్స్కి సంబంధించి కాబట్టి. నెక్స్ట్ 8th క్వశ్చన్, మిసెస్ నెప్టూన్ అండ్ కో ఈజ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఏ స్టేట్లో రిజిస్టర్డ్ అయినాడు? మహారాష్ట్ర స్టేట్లో రిజిస్టర్డ్ అయినాడు. దే హ్యావ్ మేడ్ జీరో రేటెడ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ వర్త్ 84,50,000 ఆన్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ ఫర్ 10,14,000. సో జిఎస్టీ ఎంత పే చేసినా 10,14,000 పేయబుల్. And during the month of May, the refund application under section 54 for the above supply has been rejected by the proper officer. Mr. A, taxation manager of the firm, has sought for recrediting the electronic credit ledger as per provisions of Rule 86 for the above rejection. Examine the scenario and offer your comment. ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ రూల్ 86 ఏం చెప్తుంది? రూల్ 86 ఆఫ్ సిజిఎస్టీ రూల్స్లో ప్రొవైడ్స్ దట్ where registered person has claimed any unutilized ITC, that is amount from the electronic credit ledger in accordance with the provisions of section 54, the amount to the extent claim shall be debited to the సెడ్ లెడ్జర్. అంటే రూల్ 86 ఏం చెప్తుంది? మీకేమన్నా అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఉంటే ఆ అన్యూటిలైజ్డ్ ఐటీసీని మీరు క్లెయిమ్ చేయడానికి ఉంటే క్లెయిమ్ చేసిన తర్వాత ఏదైతే అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఉంటుందో ఆ అన్యూటిలైజ్డ్ ఐటీసీని మీరు డెబిట్ చేసుకోవాలి ఆ క్రెడిట్ లెడ్జర్కి. ఇఫ్ ద రీఫండ్ సో ఫైల్ ఈజ్ రిజెక్టెడ్. ఇక్కడ మనకేమైంది? ఫైల్ చేసినాము, అది రిజెక్ట్ అయింది. either fully or partly, the amount so debited to the extent of rejection shall be recredited to electronic credit ledger by the proper officer. So in the present case law, Mr. Neptune have made zero supplies with payment of IGST వచ్చేసి 10,14,000 వచ్చేసి IGST పేమెంట్ అండ్ రీఫండ్ ఫర్ ద సేమ్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ బై ద ప్రాపర్ ఆఫీసర్. ఎప్పుడైతే మనకి రిజెక్షన్ చేసినామో దేర్ ఫోర్ కంటెన్షన్ ఆఫ్ మిస్టర్ హే ఈజ్ నాట్ సస్టైనబుల్ హ్యాస్ డెబిట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ అండ్ రూల్ 86 సబ్ రూల్ రీఫండ్ ఆఫ్ ఎనీ అన్యూటిలైజ్డ్ అమౌంట్. సో అన్యూటిలైజ్డ్ అమౌంట్కి సంబంధించి సో సప్లై మేడ్ డ్యూరింగ్ మే బై Mrs. Neptune and Co. is on payment of IGST and therefore provisions laid down in Rule 86 రూల్ 86(4) అనేది అప్లికబుల్ కాదు. ఆ ఫస్ట్ ప్రాపర్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తేనే అది రూల్ 86(4) అనేది అప్లికబుల్ లేకు వస్తుంది. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ ఈజ్ ఏ సప్లయర్ సెల్లింగ్ హిస్ ఓన్ ప్రొడక్ట్ త్రూ వెబ్సైట్స్ hosted by him. Does he fall under definition of electronic commerce operator where he required on to collect TCS, that is section 52 అనుకుంటా. సెక్షన్ 52 సెక్షన్ 52. TDS వచ్చేసి సెక్షన్ 51 అప్లికబిలిటీలోకి వస్తుంది. TDS రెండు ప్రొవిజన్స్ ఉంటాయి. TDS వచ్చేసి సెక్షన్ 51, TCS వచ్చేసి సెక్షన్ 52. TDSలో ఏమైనా గవర్నమెంట్ ఏజెన్సీస్ కాంటాక్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తుంటే అమౌంట్ 2,50,000 అబోవ్ ఉంటే టీడీఎస్ని డిడక్ట్ చేస్తారు యాజ్ పర్ సెక్షన్ 51. అండ్ టీసీఎస్కి వచ్చేసి ఈ కామర్స్ ఆపరేటర్తో ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఈ కామర్స్ ఆపరేటర్ టీసీఎస్ని కలెక్ట్ చేస్తాడు ఫ్రమ్ ద పర్సన్ నుంచి. సో ఇక్కడ టీసీఎస్ కలెక్ట్ చేసేది ఎవరు? ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఏమి? సెక్షన్ 2 క్లాస్ 44 అండ్ సెక్షన్ 2 క్లాస్ 45. అంటే ఒకటి ఈ కామర్స్ ఆపరేటర్కి సంబంధించి, ఇంకోటి ఈ కామర్స్ సప్లైకి సంబంధించి. ఈ కామర్స్ సప్లై అంటే ఏమి? ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఏమి? ఈ కామర్స్ సప్లై అంటే ఆన్లైన్ త్రూ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ త్రూ మీరు సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏమన్నా చేస్తుంటే అది ఈ కామర్స్ అవుతుంది. అది నెక్స్ట్, ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఏవైతే మనం సప్లై చేస్తుంటామో ఆన్లైన్ ఆఫ్లైన్ త్రూ ఆ ఆఫ్లైన్ చేసే ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ డిజిటల్ ఫామ్ని మన ఓన్ ఆర్ కంట్రోల్ ఆర్ పర్చేజ్డ్ ఏదైనా కానీ మన ఓన్ అయితే అది మనం ఈ కామర్స్ ఆపరేటర్ అవుతాము. సో ఇక్కడ హోస్టెడ్ బై హిమ్, సో సెల్లింగ్ అని హిజ్ ఓన్ ప్రోడక్ట్, అతని ఒక ఓన్ ప్రోడక్ట్ని అతనే సెల్ చేసుకుంటాడు త్రూ వెబ్సైట్ హోస్టెడ్ బై హిమ్. సో అతని యొక్క యాప్లో అతనే ఈ కామర్స్ చేసుకుంటే అతను ఈ కామర్స్ ఆపరేటర్ కాదు. సో రెండు ట్రాన్సాక్షన్స్, ఈ కామర్స్
ఒకటి ఉంటుంది సప్లైస్, ఈ కామర్స్ ఆపరేటర్ ఉంటాడు. ఈ కామర్స్ ఆపరేటర్తో చేసినప్పుడు మాత్రమే ఈ కామర్స్ ఆపరేటర్ ట్రాన్సాక్షన్స్ అంటాము. సో యాజ్ పర్ డెఫినేషన్ మిస్టర్ ఎక్స్ విల్ కమ్ అండర్ డెఫినేషన్ ఆఫ్ అన్ ఈ కామర్స్ ఆపరేటర్. హౌఎవర్, according to section 52 of Act ABID, TCS is required to be collected on the net value of taxable supplies made through by it other suppliers where consideration is to be collected by the ECO. ఎప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేసుకుంటాడు, ఎప్పుడైతే అదర్ సప్లయర్స్ ఇందులో ట్రాన్సాక్షన్ చేసుకున్నారో అండ్ వాళ్ళ దగ్గర నుంచి కన్సిడరేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ప్లస్ టీసీఎస్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుండే. ఇన్ కేస్ వేర్ సమ్ వన్ హీ సెల్లింగ్ దేర్ ఓన్ ప్రోడక్ట్ through a website, there is no requirement to collect TCS as per provisions of this section. This transaction will liable to GST at prevailing rates. నార్మల్గా ట్యాక్స్ పడుతుంది, ఎందుకంటే అతని ప్రోడక్ట్ని అతనే చేసుకుని అతనే టీసీఎస్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ అతనే క్రెడిట్ని ఇట్లా చేసుకుంటే బాగోదు కాబట్టి. నెక్స్ట్ మిస్టర్ ఏ purchased goods from different vendors and in turn Mr. A is selling them on his own website on his own billing. TCS is required to collect? No, టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదే మనం ఇందాక చెప్పినాం సెక్షన్ 52 టీసీఎస్ గురించి డిస్కషన్ చేస్తాము. టీసీఎస్ అనేది కలెక్ట్ చేసేది నెట్ వాల్యూ పైన కలెక్ట్ చేస్తాము ఆఫ్ టాక్సబుల్ సప్లైస్ మేడ్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్ బై other suppliers where consideration is receiving, then collect the TCS. If you are not collecting the consideration, then don't collect the TCS. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఈవెన్ in this case there are two transactions. Mr. A purchased goods from vendors and those goods are sold through his own website. For the first transaction, GST is leviable and will need to be paid to vendor on which credit is available to Mr. A. The second transaction he supply on own account of Mr. A and not on other suppliers. There is no requirement to collect tax at source. The transaction will attract GST at prevailing rates. Next, who is liable to pay GST? Explain the context of general and special circumstances. ఎవరు లైబుల్ పే చేయాలి జనరల్లో అండ్ స్పెషల్లో? జనరల్గా అంటే మనకి సప్లయరే పే చేస్తాడు. హూ ఈజ్ సప్లయింగ్ ద గుడ్స్ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ. సో స్పెషల్ కేసెస్, కొన్ని కేసెస్లో సప్లయర్ కాకుండా వేరే వాళ్ళు పే చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఛార్జ్ కేసెస్ అప్లికబుల్ అయితే రివర్స్ ఛార్జ్ రిసిపియంట్ పే చేసుకుంటాడు. దట్ ఈస్ ఇంపోర్ట్ సప్లైస్ రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ హ్యాస్ పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ బేసిస్లో రిసిపియంట్ పే చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ మే ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద కౌన్సిల్ బై నోటిఫికేషన్ స్పెషల్ కేటగిరీ ఆఫ్ సర్వీసెస్ ద ట్యాక్స్ ఆన్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఆన్ విచ్ షెల్ బి పేడ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఇఫ్ సచ్ సర్వీసెస్ ఆర్ పేడ్ త్రూ ఇట్. సో ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు కూడా పే చేస్తారు, వాళ్ళు రిసిపియంట్ కాకున్నప్పటికీ. నెక్స్ట్ టీడీఎస్లో ఇఫ్ వాల్యూ ఆఫ్ సప్లై అండర్ సెక్షన్ 2,50,000 greater than 2,50,000 కాంట్రాక్ట్ వాల్యూ greater than 2,50,000 ఉంటే సెక్షన్ 51 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆ లోకల్ అథారిటీ ఆ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈజ్ లైబుల్ టు డిడక్ట్ టీడీఎస్ అండ్ పే టు ద గవర్నమెంట్. ఎవరు ఇది వచ్చేది? ఓన్లీ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ పిఎస్యూస్ అండ్ గవర్నమెంట్ బాడీస్ అండ్ గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు వచ్చేస్తారు. నెక్స్ట్ ఈ కామర్స్ ఆపరేటర్ టీసీఎస్కి సంబంధించి ఈ కామర్స్ ఆపరేటర్ ఆర్ రిక్వైర్డ్ టు కలెక్ట్ టీసీఎస్ అండ్ అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ సప్లై రెడ్యూస్డ్ బై రిటర్న్ ఇన్ ద మంత్. సో ఆ మంత్కి సంబంధించి ఏమైనా రిటర్న్స్ ఉంటే ఆ రిటర్న్స్ అమౌంట్ని తీసేసిన తర్వాత ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ పైన టీసీఎస్ని కలెక్ట్ చేసి అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద డిడక్టర్ ఫెయిల్స్ టు ఇష్యూ టీడీఎస్ సర్టిఫికేట్ విత్ ఇన్ టైమ్ స్పెసిఫైడ్? మనం సెక్షన్ 51 ప్రకారం టీడీఎస్ని డిడక్ట్ చేస్తామని చెప్పినాము. టీడీఎస్ని డిడక్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని వాళ్ళ యొక్క క్యాష్ లెడ్జర్లో చూపించాలి. వాళ్ళ యొక్క క్యాష్ లెడ్జర్లో ప్రొవైడ్ చేయాలంటే ఇతను రిటర్న్స్ని ఫైల్ చేయాలి. ప్రాపర్గా రిటర్న్స్ని ఫైల్ చేస్తేనే అతని యొక్క రిసిపియంట్ క్యాష్ లెడ్జర్లో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ చూపిస్తుంది. సో యాజ్ పర్ సెక్షన్ 51, సో టీడీఎస్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 51. సో 51(4) ఇఫ్ ఎనీ డిడక్టర్ fails to furnish to the deductee that certificate after deducting the tax at source within 5 days of crediting the amount so deducted. సో ఎంతైతే అమౌంట్ డిడక్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 5 days ఆఫ్ క్రెడిటింగ్ ద అమౌంట్ సో డిడక్టెడ్ టు ద గవర్నమెంట్, విత్ ఇన్ 5 days లోపల గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. ద డిడక్టర్ షెల్ పే బై వే ఆఫ్ లేట్ ఫీ ఆర్ సమ్. సో ఒకవేళ అతను లేట్గా ఫైల్ చేస్తుంటే 5 days తర్వాత ఫైల్ చేస్తుంటే అతను లేట్ ఫీని పే చేయాలి. ఎంత అమౌంట్? 100 రూపీ పర్ డే ఫర్ ద డే
after expiry of such 5 days period until failure is rectified subject to maximum 5,000. సో ఇక్కడ ఏమవుతుంది 51(4) డిస్కస్ చేస్తుంది. సో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్కి పేమెంట్ చేస్తుంది. డిడక్ట్ చేసిన తర్వాత వితిన్ 5 days లోపల పేమెంట్ చేయాలి. 5 days లోపల కానీ మీరు పేమెంట్ చేయకుంటే 100 రూపీస్ పర్ డే క్యాలిక్యులేషన్ చేస్తాము. మ్యాక్సిమం వచ్చేసి 5,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ వెదర్ ద ట్యాక్స్ రేట్ of one person notified under section 52 is CGST or HGST or combination of both CGST and HGST. section 52 that is TCS కి సంబంధించి అగ్రిగేట్ అమౌంట్ పైన 1%, TDS కి అయితే 51. సో 2% క్యాలిక్యులేషన్ చేస్తాం. CGST 1%, HGST 1%. Next is TCS rate notified under CGST Act is payable under CGST and equal rate TCS is expected under HGST also. Ineffective aggregate వచ్చేసి 1% అన్నారు. నెక్స్ట్ ఈజ్ ఎవ్రీ ఈకామర్స్ ఆపరేటర్ రిక్వైర్డ్ టు కలెక్ట్ TCS ఆన్ బిహాఫ్ ఆఫ్ యాక్చువల్ సప్లయర్స్. సో యాక్చువల్ సప్లయర్స్ బిహాఫ్ ఆఫ్కి ఈకామర్స్ ఆపరేటర్ కలెక్ట్ చేసుకుంటారా ట్యాక్స్ని అంటే ఎస్. ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ట్యాక్స్ వేర్ కన్సిడరేషన్ విత్ రెస్పెక్ట్ టు సప్లై ఈజ్ బీయింగ్ కలెక్టెడ్ బై ద ఈకామర్స్ ఆపరేటర్. ఎప్పుడైతే కన్సిడరేషన్ ఈకామర్స్ ఆపరేటర్ రిసీవ్ చేసుకుంటుంటే ఈకామర్స్ ఆపరేటర్ టీసీఎస్ని కలెక్ట్ చేసుకుంటాడు, దట్ ట్యాక్స్ కాంపోనెంట్ని కలెక్ట్ చేసుకుంటాడు. స్టేట్ వెదర్ ద ప్రొవిజన్స్ పర్టైనింగ్ టు ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అండర్ సెక్షన్ 52. అండర్ సెక్షన్ 52 మీన్స్ టీసీఎస్కి సంబంధించి below mentioned scenario ఫిట్ అండ్ సేల్స్ వాచెస్ ఆన్ హిజ్ ఓన్ త్రూ ఆన్ హిజ్ వెబ్సైట్. సో ఓన్ వెబ్సైట్లో ఓన్గా సేల్ చేసుకుంటే అది టీసీఎస్ ప్రొవిజన్స్లోకి రాదు. నెక్స్ట్ ఏబిఎస్సి ఈజ్ ఎ డీలర్ ఆఫ్ ఫిట్ అండ్ బ్రాండ్ సేల్స్ వాచెస్ త్రూ ఫ్లిప్కార్ట్ అండ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. త్రూ ఫ్లిప్కార్ట్ వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చూద్దాం. టీసీఎస్ ఫస్ట్ క్వశ్చన్కి అయితే అప్లికబుల్ కాదు, సెకండ్ క్వశ్చన్కి అప్లికబుల్ వస్తుంది. సో కౌన్సిల్ టీసీఎస్ ఏదానిపైన క్యాలిక్యులేషన్ చేస్తాం, నెట్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ చేస్తాం. నెట్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్. టీడీఎస్ ఏదానిపైన చేస్తాము, ఏదైతే అమౌంట్ ఉంటుందో కాంట్రాక్ట్ వాల్యూ గ్రేటర్ దెన్ 250 ఉన్నప్పుడు చేస్తాము. నెక్స్ట్ ద కౌన్సిల్ ద నెట్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ మేడ్ త్రూ ఇట్ బై అదర్ సప్లయర్స్ వేర్ అదర్ సప్లయర్స్ ఉండాలి అండ్ కన్సిడరేషన్ కలెక్ట్ చేస్తూ ఉండాలి విత్ రెస్పెక్ట్ టు సచ్ సప్లైస్ ఈజ్ టు బి కలెక్టెడ్ బై ద ఆపరేటర్. సో ఇయర్ ద ఇఫ్ ద పర్సన్ సేల్స్ ఆన్ హిజ్ ఓన్ ప్రొవిజన్ పర్టైనింగ్ టు టీసీఎస్ వోంట్ బి అప్లికబుల్. ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. ఇఫ్ ఏబీసీ లిమిటెడ్ హూ ఈజ్ డీలర్ ఇన్ ఫుడ్ బ్యాండ్ sells watches through Flipkart, then provisions of TCS will be applicable to Flipkart. Flipkart అనేది ఈకామర్స్ ఆపరేటర్ కాబట్టి ఈకామర్స్ ఆపరేటర్ మీన్స్ హూ ఓన్స్ ఆర్ బైస్ ఆర్ కంట్రోల్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ దేర్ ఇన్ 16? Manihar Enterprise registered in Delhi. So registered in Delhi is engaged in supply of various goods and services exclusive to government department. సో ఎక్స్క్లూజివ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాము అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీడీఎస్ని కలెక్ట్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 51 ప్రకారం. అండ్ పర్సన్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 51. సో నోటిఫై చేసిన అంటే నోటిఫై పర్సన్స్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు సప్లైస్ ఆన్ ద కాంట్రాక్ట్ వాల్యూ అండ్ పేమెంట్. ఎప్పుడు మనం టీడీఎస్ని కలెక్ట్ చేస్తారు, టీడీఎస్ని డిడక్ట్ చేస్తారంటే గ్రేటర్ దెన్ 250 ఉండాలి అగ్రిగేట్ వాల్యూ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ తీసేసిన తర్వాత అమౌంట్. సప్లై ఆఫ్ స్టేషనరీ టు ఫిషరీ డిపార్ట్మెంట్ కోల్కత్తా. సో టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత 260 ఉంది. ఇందులో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది. జిఎస్టీ రేట్ ఏమైనా ఇచ్చినారా, ఇక్కడ జిఎస్టీ రేట్ ఇక్కడ ఉంటుంది లాస్ట్లో. సో 18% ఇంట్రెస్ట్ ఉందంటే సో 260 ఇంటూ 100 డివైడెడ్ బై 118 చూస్తే ఆ అమౌంట్ మనకి గ్రేటర్ దెన్ 250 ఉందా లేదా చూసుకోవాలి. ఉంటే ఆ అమౌంట్ ఏదైతే పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ పైన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో ఫస్ట్ దానికి యాజ్ పర్ 51 ప్రకారం విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/10/2018 ప్రకారం 1%ని డిడక్ట్ చేయాలి. అది ఎఫెక్టివ్ రేట్ 1% వచ్చేసి బోత్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి సంబంధించి టీడీఎస్ వచ్చేసి 2%, 1% హెచ్జిఎస్టీ, 1% సిజిఎస్టీ. టీసీఎస్ అయితే అగ్రిగేట్ ఆఫ్ 1%, ఐజిఎస్టీ అయితే 2% క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ట్యాక్సబుల్ గూడ్స్ బోత్ వేర్ టోటల్ వాల్యూ సప్లై అండర్ కాంట్రాక్ట్ ఎక్సీడ్స్ 250 అయినప్పుడు ఎవరికి నోటిఫైడ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ గవర్నమెంట్ బాడీస్ ఆర్ లోకల్ అథారిటీస్ ఆర్ ఎవరైతే గవర్నమెంట్ holding 51% or more participate by way of equity or control to carry out any functions వాళ్ళందరూ నోటిఫైడ్ పర్సన్సే అండ్ సొసైటీ రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో గవర్నమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ గవర్నమెంట్ బాడీస్ ఆర్ గవర్నమెంట్ సొసైటీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వీళ్ళు
టీడీఎస్ని డిడక్ట్ చేసే పర్సన్స్ ఎప్పుడు గ్రేటర్ దెన్ కాంట్రాక్ట్ వాల్యూ గ్రేటర్ దెన్ 2,50,000 ఉన్నప్పుడు 2%ని డిడక్ట్ చేయాలి వస్తుంది. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ద వాల్యూ ఆఫ్ సప్లై షెల్ బి టేకెన్ యాజ్ ద మూమెంట్ ఎక్స్క్లూడింగ్ CGST, HGST, UTGST, IGST, GST compensations is indicated in invoice. Next, since the given case, money or enterprise is supplying goods to exclusive GST department and notified persons under section 51 applicable TDS positions అనేది అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ కేసెస్లో 2,60,000 అన్నాము. 2,60,000 ఇంటూ 100 డివైడెడ్ బై 118 చేస్తే మీకు అమౌంట్ అనేది లెస్ దెన్ 2,50,000 వస్తుంది. కాబట్టి దీనిలో ఇక్కడ అమౌంట్ మనం టీడీఎస్ ఏం డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టీడీఎస్ డిడక్షన్ అనేది CGST, HGST ఏదైనా చేయాలి అనేది. సో టీడీఎస్ డిడక్షన్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్పినారు, సప్లై ఆఫ్ కార్ రెంటర్ సర్వీసెస్ టు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ 2,95 ఇంటూ 100 డివైడెడ్ బై 118 చూసుకుంటే మీకు అమౌంట్ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఆ అమౌంట్ కూడా ఎక్సీడ్ అవుతుందా కాదా అనేది చూసుకోండి. ఎక్సీడ్ కాదా. సో 2,95 ఆ అమౌంట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 2,50,000 వస్తుంది. ఎగ్జాక్ట్ 2,50,000 వచ్చింది అనుకోండి. 2,50,000 ఎక్సీడ్ అయినప్పుడే దట్స్ నాట్ ఎక్సీడ్ 2,50,000 ట్యాక్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ అని చెప్పాలి. సో 9% చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకుముందు 2,60,000 ఇంటూ 100 డివైడెడ్ బై 118 చూసుకుంటే 2,20,000 అవుతుంది. సో లెస్ దెన్ డస్ నాట్ ఎక్సీడ్ 2,50,000 కాబట్టి అక్కడ కూడా టీడీఎస్ డిడక్ట్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వస్తే మనకి థర్డ్ క్వశ్చన్కి ఏం సేల్ చేస్తున్నాము. థర్డ్లో వచ్చేసి 5,70,000 సప్లై ఆఫ్ హెవీ మిషనరీ టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో మనం ఒక మిషనరీని పంపిస్తున్నాము ఎవరికి, పిఎస్యూ కూడా నోటిఫైడ్ పర్సన్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. మనమేమో ఎక్కడున్నాము, సప్లయర్ లొకేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ ఎంగేజ్ ఇన్ సప్లయింగ్ వేరియస్ గూడ్స్. సప్లయర్ వచ్చేసి రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ. ఓకే, రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ. హెవీ గూడ్స్ ఎక్కడ పంపిస్తున్నాము, ఉత్తరాఖండ్కి పంపిస్తున్నాము. సో 5,90,000 ఇంటూ ఎంత అమౌంట్ ఉంది. సో 5,90,000కి సంబంధించి కదా. సో డిఫరెంట్ స్టేట్లో ఉన్నాం కాబట్టి IGST అప్లికబిలిటీ వస్తుంది ఇన్ కేస్ వాళ్ళ అమౌంట్ ఎక్సీడ్ ఉంటే. సో 5,90,000 ఇంటూ 100 డివైడెడ్ బై 118. సో 5,00,000 అవుతుంది. గ్రేటర్ దెన్ 2,50,000 ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ PSU ఉత్తరాఖండ్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ అమౌంట్ ఏదానిపైన పంపించాలి, ఏదైతే అమౌంట్ మనం వాళ్ళకి క్రెడిట్ చేస్తున్నామో ఆ అమౌంట్ పైన TDS డిడక్ట్ చేసుకొని పంపించాలి. మనం అమౌంట్ని మొత్తం పంపించడం లేదు, ఓన్లీ 25,000 పంపిస్తున్నాం. 25,000 పైన 2%ని క్యాలిక్యులేషన్ చేసి 2%ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పంపించాలి. సో 25,000 యాక్చువల్గా పేమెంట్ డ్యూ ఎంత పేమెంట్ డ్యూ ఉంది. అండ్ 25,000 మైనస్ 500 TDS డిడక్టెడ్. నెక్స్ట్ ఫోర్త్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్లో వచ్చేసి వాళ్ళు ఏమన్నారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి 6 lakhs. సో సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ టు ఢిల్లీ ఆఫీస్ టు ఫోర్త్దేనా. ఓకే, నేషనల్ హౌసింగ్ బోర్డ్ ఏ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. సో సొసైటీ వాళ్ళు కూడా వస్తారని చెప్పినాము. గూడ్స్ ఎక్కడ పంపించినాము, ఢిల్లీకి పంపించినాము. మనమేమో ఈ పర్సన్ వచ్చేసి ఎక్కడున్నాడు, ఢిల్లీలోనే ఉన్నాడు. సప్లయర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాడు. మనం గూడ్స్ వచ్చేసి ఢిల్లీకి పంపించినాము. సప్లై ఆఫ్ గూడ్స్ టు ఢిల్లీ ఆఫీస్ నేషనల్ హౌసింగ్ బోర్డ్ ఏ సొసైటీ రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్. ట్యాక్సబుల్ గూడ్స్ని పంపించినాము. నెక్స్ట్ 6,90,000 అండ్ ఇక్కడ 50,000. సో ఆ అమౌంట్ సేమ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి CGST HGST విల్ బి అప్లికబుల్. CGST HGST కన్నా అప్లికబుల్ అయిందంటే. సో ఇప్పుడు మనకు అమౌంట్ వచ్చేసి 6,90,000. దాని మీద చూసుకుంటే ఆల్రెడీ 5,890 పైన చూసుకుంటేనే 2,50,000 ఎక్సీడ్ అయింది కాబట్టి 6,90,000 మీద ఈజీగా అప్లికబుల్ అవుతుంది. సో ఎంతైతే పేమెంట్ డ్యూ ఉందో దానిపైన 1% అండ్ 1% క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ ఫిఫ్త్ దానిలో వచ్చేసి ఇంటీరియర్ డెకరేషన్ ఆఫ్ ఆంధ్ర భవన్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయింది, ఢిల్లీలో లొకేట్ అయింది. సర్వీస్ కాంట్రాక్ట్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళతో చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో. అండ్ ఇక్కడ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఢిల్లీ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ఢిల్లీ, బట్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అదర్ స్టేట్కి వచ్చేస్తారు. సో మనకి సప్లై చేసేటప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే 12,39,000 అమౌంట్ మొత్తం డ్యూ ఉన్నప్పటికీ మనం TDSని డిడక్ట్ చెయ్యము. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఈ కేసులో వచ్చేసి అమౌంట్ in case of section 51 of CGST Act 2017 stipulates that no tax shall be deducted if location of
supplier and POS place of supply is in same state or union territory which is different from state or in case of union recipient. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ప్లేస్ ఆఫ్ సప్లై రెండు ఈక్వల్ లేనప్పుడు మనం ఈ టీడీఎస్ డిడక్షన్ అనేది రాదు. సో ఇన్ ద కేస్ ఆఫ్ సెక్షన్ 12 ఆఫ్ IGST యాక్ట్ స్టిపులేట్ దట్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ డైరెక్ట్లీ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటే వేర్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేటెడ్ అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. Including service provided by interior decorator shall be location at which the immovable property is located or intended to be located. Accordingly, place of supply of the interior decoration of Andhra Bhavan shall be Delhi aitadi. Next, location of supplier money enterprise and place of supply is Delhi aitadi. And state of registration recipient ఎక్కడ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. సో మనం సర్వీస్ చేసేది లొకేషన్ ఆఫ్ సప్లై సేమ్ స్టేట్ అండ్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ వేరే స్టేట్లో ఉంటే, ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ రిసిపియంట్ వేరే వేరే ప్లేసెస్లో ఉంటే టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో 6(1)లో ఏం చెప్తారంటే సప్లై ఆఫ్ ప్రింటెడ్ బుక్స్ అండ్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్ ఆఫ్ టు వెస్ట్ ఢిల్లీ పోస్ట్ ఆఫీస్ అవుట్ ఆఫ్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ 9,72,000 కాంట్రాక్ట్ వాల్యూ ఫర్ సప్లై ఆఫ్ బుక్స్. దానిలో exempted from books is exempted from GST is 7 lakhs and for supply printed postcards taxable under 2,75,000. మనం TDS అనేది ఓన్లీ ట్యాక్సబుల్ వాల్యూ పైన మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. అండ్ ఇక్కడ అమౌంట్ పేయబుల్ ఎంత, 50,000 ఫర్ బుక్స్ అండ్ 20,000 ఫర్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్తో 20,000 వచ్చేసి ట్యాక్సబుల్, 50,000 వచ్చేసి నాట్ ట్యాక్సబుల్. 9,70,000కి సంబంధించి. సో 9,70,000కి సంబంధించి ఇక్కడ వచ్చినప్పుడు ఓన్లీ అమౌంట్ ఎంత ఉంది, 2,70,000 సంథింగ్ ఎంత ఉంది కదా, 2,72,000 ఇంక్లూజివ్ ఆఫ్ GST అనుకుంటే దానిలో 2,70,000 ఇంటూ 100 డివైడెడ్ బై 118 చేసుకుంటే మీకు లెస్ దెన్ 2,50,000 కంటే ఎక్సీడ్ కాదు కాంట్రాక్ట్ వాల్యూ అనేది. సో వెన్ ఎవర్ ట్యాక్సబుల్ వాల్యూ 2,50,000 కంటే ఎక్సీడ్ కాకుంటే ఆ కేసెస్లో మనం TDS డిడక్షన్ అనేది ఉండదు. సో ఇక్కడ చూసుకోండి, కాంట్రాక్ట్ వాల్యూ బోత్ ట్యాక్సబుల్ అండ్ సప్లై ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి డిడక్టెడ్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై వాల్యుబుల్ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై ఎక్సీడింగ్ 2,50,000 ఉన్నప్పుడు మాత్రమే మనం TDSని డిడక్ట్ చేసుకుంటాము. బీయింగ్ ఇంట్రాస్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ printed postcards to West Delhi Post Office is subject to CGST, HGST at the rate of 9% each. Therefore, total value of taxable supplies excluding CGST, HGST under contract is follow. So 2,72,000 into 100 divided by 118 చూసుకుంటే 2,30,000 అవుతుంది. 2,30,000 అయితే since total value of taxable supplies under the contract does not exceed 2,50,000, tax is not required to be deducted. ట్యాక్స్ని డిడక్ట్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పాయింట్ నెంబర్ 7. పాయింట్ 7లో ఏం చెప్తారు, అమౌంట్ మెయింటెనెన్స్కి సంబంధించిన అమౌంట్ చెప్తారు. సో ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్ ఇన్ మున్సిపల్ ఏరియా ఆఫ్ ఈస్ట్ ఢిల్లీ. సో ఈస్ట్ ఢిల్లీలో మెయింటెనెన్స్, ద మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంటర్ ఇంటూ విత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఆల్సో ఇన్వాల్వ్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫినెన్స్ లైట్స్ అండ్ అదర్ స్పేర్స్. హవెవర్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ మోర్ దెన్, ఎప్పుడైతే మనకి కాంట్రాక్ట్లో వచ్చేసి కాంపోజిట్ సప్లైస్ ఉన్నప్పుడు దాని యొక్క కాంట్రాక్ట్ వాల్యూ గూడ్స్కి సంబంధించి నాట్ మోర్ దెన్ 25% ఉంటుందో ఆ కేసెస్లో ఎట్టుంటుంది. అండ్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సో గవర్నమెంట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్లో ఎప్పుడైతే మనకి ఆ వాల్యూ కాంపోజిట్ వాల్యూ లెస్ దెన్ 25% ఉంటుందో ఆ కేసెస్లో TDS ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. సో మనకి 7th పాయింట్కి సంబంధించి TDS ఏమి డిడక్ట్ చేయము. సో TDS డిడక్టెడ్. అండ్ దానికి సంబంధించిన పాయింట్ ఏముంటుంది, సో ఇక్కడ పాయింట్ ఏం చెప్తారంటే కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ విచ్ వాల్యూ ఆఫ్ సప్లై గూడ్స్ కాన్స్టిట్యూట్ నాట్ మోర్ దెన్ 25% ఆఫ్ వాల్యూ ఆఫ్ సెట్స్ composite supply provided to or enter area local authority by way of any activity in relation to any function entrusted to municipality under article 243W of the constitution is exempted from GST. Thus maintenance of street light, so in activity in relation to functions entrusted in municipal area of ఈస్ట్ ఢిల్లీ ఇన్వాల్వింగ్ రీప్లేస్మెంట్ అంటే కాంట్రాక్ట్ ఏం జరిగిందని చెప్పినాము, నాట్ మోర్ దెన్ 25% ఉంది కాంపోజిట్ సప్లై అనేది. సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ GST సిన్స్ ట్యాక్స్ ఈజ్ లయబుల్ టు బి డిడక్టెడ్ ఫర్ పేమెంట్ మేడ్ ఆర్ క్రెడిటెడ్ టు సప్లయర్ taxable goods or services. No tax is required to be deducted in the given case as supply is exempted. So answer will be remain even if money per registered under composition scheme.
composition scheme in all cases where it is required to be deducted under section 51 of CGST Act 2017 including scenario when supplier is registered under composition scheme. ఒకవేళ అతను నార్మల్ ట్యాక్స్ పేయర్గా కాకుండా కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్గా ఉంటే ఏమైనా చేంజ్ అవుతుందా? నో చేంజ్. కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ అయినప్పటికీ TDS డిడక్షన్ ప్రొవిజన్స్ అనేది సేమ్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.